హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనం అనుకున్నట్లుగానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. కంప్లీట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ జోన్, సికింద్రాబాద్ జోన్లు ఎన్ని ఉన్నాయి, చెన్నై జోన్ ఎన్ని ఉంది, బెంగళూరు జోన్ ఎన్ని, ముఖ్యంగా ఈ మూడు మనం గమనించాలా. ఎందుకు గమనించాలంటే కంపల్సరీగా మన హైదరాబాద్ జోన్ అంటే సికింద్రాబాద్ జోన్, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరికి కలిసినటువంటిది. మరియు చాలామంది ఈ జోన్ అప్లై చేసుకోకుండా ఇటు చెన్నై కానీ అటు బెంగళూరు వెళ్తూ ఉంటాం. మరి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎటువంటి మంచి అవకాశాలు ఉన్నాయి, ఏ జోన్కి వెళ్తే మనకు మంచి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా మీకోసం ఇక్కడ వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఏ పోస్ట్ అప్లై చేసుకోవాలా, ఎందుకు అప్లై చేసుకోవాలా, ఏ స్టేట్ మనకు సేఫెస్ట్ జోన్గా ఉంటుంది, ఎందుకు సేఫ్ జోన్ అనేది, మరియు మనం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్లోనే ఎందుకు జాయిన్ కావాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. మరి అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ జాబ్స్కు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. దాదాపుగా 5 సంవత్సరాల పైన కూడా అయిపోయింది. ఇప్పుడు 2019 నోటిఫికేషన్ ఒకటి, తర్వాత 2024లో మాకు ఇప్పుడు రావడం జరిగింది. మరి ఇది నోటిఫికేషన్ నెంబర్ 5/2024 అనమాట. మరి ఇంపార్టెంట్ డేట్ చూసినట్టయితే ఇక్కడ మనకు స్టార్ట్ డేట్ 14/9/2024, లాస్ట్ డేట్ 13/10/2024. ఎగ్జామ్ డేట్స్ అయితే నోటిఫికేషన్లో అనౌన్స్ చేయలేదు. మేబీ మనకి ఈ యొక్క డేట్స్ అనేది ఫిబ్రవరి, బట్ నాట్ ష్యూర్. నా అంచనా ప్రకారము కంపల్సరీగా ఫిబ్రవరి లేదా మార్చిలో మనకు టైర్ 1 ఎగ్జామ్ జరగబోతూ ఉంది. అయితే మనకి ఇప్పుడు పడినటువంటిది ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ప్లీజ్ రిమెంబర్, ఇదేమిది గ్రాడ్యుయేట్ లెవెల్ మనకి ఇప్పుడు పడిందనమాట. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కాకుండా అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా ఒక వారంలో రాబోతూ ఉంది. దీనిలో మనకి ఏమున్నాయంటే మనకు పోస్టులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1736 వేకెన్సీస్ ఉన్నాయి. మరి స్టేషన్ మాస్టర్ 994 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 994 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144 ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 730 ఉన్నాయి. మొత్తం మీదైతే 8113 ఉన్నాయి. మీరు భయపడకండి, సంఖ్య తక్కువ కాదు, ఇది కంపల్సరీ ఇక సంఖ్య పెరగబోతూ ఉంది అనేది మీరు గమనించండి. సో కాబట్టి ఈ యొక్క వేకెన్సీ వచ్చాయి కాబట్టి మీరు ఇనిషియల్గా తక్కువ ఉంది కదా, నేను ఎందుకు అప్లై చేసుకోవాలనుకోవద్దు, కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ 1 అయితేనేమి 2 అయితేనేమి మనకు వేకెన్సీ పెరిగినాయి కాబట్టి కంపల్సరీగా మనకు నోటిఫికేషన్ 5 కూడా మనకు పెరగబోతూ ఉందన్నమాట. మరి చీఫ్ కమర్షియల్ క్లబ్ టికెట్ సూపర్వైజర్కు 1736లో ఏ స్టేట్ ఎన్ని ఉన్నాయి, ఇది మన స్టేట్ వైడ్ కూడా డివైడ్ చేసుకుంటాం, ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ నోట్ ఏమి ఇచ్చినారంటే మీరు అప్లై చేసినప్పుడు నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏం చేయాలంటే యాజ్ ఫర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం చేయాలి. కొందరు ఆధార్ కార్డు బేస్ చేస్తూ ఉంటారు, అటు చేస్తే మనకు ఇబ్బందులు వస్తే తర్వాత యాజ్ ఫర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితేనేమి, ఫాదర్ నేమ్ అయితేనేమి, డేట్ ఆఫ్ బర్త్ అయితేనేమి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ 1/1/2025 నాటికి 18 to 36 ఉండాలి ఏజ్. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు +3 years, SC/ST వాళ్ళకు +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిగ్రీ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపాయలు అనమాట. ఓబీసీకైనా, జనరల్కైనా, ఈడబ్ల్యూఎస్కైనా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ తిరిగి 400 రూపాయలు అమౌంట్ ఫీజు రీఫండ్ అవుతుంది. మీ అకౌంట్లో మళ్ళీ సేఫ్ మనకి ఇచ్చబడుతుంది. మరి SC, ST, మైనారిటీ వాళ్ళకైతే మాత్రం ఎక్స్-సర్వీస్మెన్ పీడబ్ల్యూడీకి 250 రూపీస్, మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే 250 రూపీస్ మళ్ళీ మన అకౌంట్లో జమ అవుతుంది. అయితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ స్టేజ్ CBT, సెకండ్ స్టేజ్ CBT ఉంటుంది, నెగిటివ్ మార్క్ కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ CBT అయిన తర్వాత 1:15 రేషియోలో మనకు స్టేజ్ 2కి పిలుస్తారనమాట. ఆ స్టేజ్ 3లో కొన్ని వాటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అదేది కూడా నేను మీకు వివరిస్తాను. అయితే స్టేజ్ 1 CBTలో మనకు జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, మరియు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. స్టేజ్ 1 అయినా స్టేజ్ 2 అయినా ఈ 3 సబ్జెక్ట్స్ కామన్ కాదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేరీ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది స్టేజ్ 1లో మనకు జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, స్టేజ్ 2లో 35 క్వశ్చన్స్ ఉంటాయి. అదే మాదిరిగా మ్యాథమెటిక్స్ స్టేజ్ 1లో 30 ఉంటే స్టేజ్ 2లో 35 ఉంటాయి. మరి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో స్టేజ్ 1లో 40 ఉంటే ఇక్కడ మనకు 50 ఉంటాయి.
మరి స్టేజ్ 1లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, స్టేజ్ 2లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ టైం అయితే మాత్రం మనకు స్టేజ్ 1 అయినా స్టేజ్ 2 అయినా సేమ్ టైం. అంటే స్టేజ్ 2లో మన యొక్క స్పీడ్ పెరగాలి, క్వశ్చన్స్ పెరిగినాయి కానీ మనకు టైం పెరగలేదు. సో స్పీడ్గా ఎవరు చేసుకుంటారో వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. మరి స్పీడ్ ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీ మీరు మార్క్ టెస్ట్, నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ మీకు రాయాలి. మరి ఇక నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్ ఎక్కడ దొరుకుతాయి సార్ మాకంటే టర్నింగ్ పాయింట్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ యాప్ నందు మీకు 100 పైన క్వశ్చన్స్ ఫుల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటుగా గతంలో జరిగినటువంటి అన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, రీజనింగ్ అయితేనేమి, మరియు జీకే క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఒక టెస్ట్ రూపంలో, ఒక చాప్టర్ వైజ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు అత్యద్భుతంగా మీకు పనికొస్తుంది అనమాట స్పీడ్ పరంగా. మరి 1:15 రేషియోలో మనకు 1 to స్టేజ్ 2కి వెళ్ళిపోతారు. అయితే ఇక స్టేజ్ 1లో మినిమం, స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ మినిమం క్వాలిఫై మార్కు యూఆర్ వాళ్ళకు 40% రావాలి, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 40% రావాలి, ఓబీసీకి 30% రావాలి, ఎస్సీకి 30% రావాలి, ఎస్టీకి 20% రావాలి. ఇది వస్తేనే మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తారు. ఒకవేళ పోస్టులు మిగిలినా మీకు ఈ క్వాలిఫై మార్క్ మాత్రం రాకపోతే జాబ్ ఇవ్వరు. ఒకవేళ మీకు ఇది వచ్చింది కానీ మీకు జాబ్ రాకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం ఇది మెయింటైన్ చేస్తూ, ఈ మార్క్ మెయింటైన్ చేస్తూ ఆ పైన మెరిట్లో ఉంటేనే మనకు జాబ్స్ వస్తాయి. కాబట్టి ఈ మార్క్ తగ్గిన వేకెన్సీ ఖాళీ ఉన్నా కూడా మనకు జాబ్ ఇవ్వరనమాట. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు కంపల్సరీగా 100కు 40 మార్కులు తెచ్చుకోవాలి ఓసీ వాళ్ళు, 100కు 40 మార్కులు తెచ్చుకోవాలి ఈడబ్ల్యూసీ వాళ్ళు, 30 మార్కులు ఓబీసీ వాళ్ళు తెచ్చుకోవాలా, ఎస్సీ వాళ్ళు 30 మార్కులు తెచ్చుకోవాలి, ఎస్టీ వాళ్ళు 25 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇది ఉంటేనే నెక్స్ట్ స్టేజ్కి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంకా మీకు డీటెయిల్స్ అని చెప్తాను, ఏ స్టేట్కి అప్లై చేయాలి కానీ. సో దీనికన్నా ముందుగా ఒక్కసారి మన టర్నింగ్ పాయింట్ గురించి చూద్దాం. సో టర్నింగ్ పాయింట్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు ఆర్ఆర్బీ ఎన్టీపీకి స్పెషల్ బేస్ రన్ అవుతూ ఉంది. 100+ గ్రాండ్ టెస్టులు విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. మరి రాలేని వాళ్ళకు ఆన్లైన్లో మీకు ఇక్కడ టెస్టులు మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, స్టడీ హాల్ ఉంటుంది, లైబ్రరీ ఉంది, స్పెషల్ ఫోకస్ జీకే మీద. ఎందుకంటే జీకే మనకు మెయిన్ ఇంపార్టెంట్. అది కాక చాలామంది జీకే మాకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం మంచి ఫ్యాకల్టీలతో, షార్ట్కట్ మెథడ్స్తో, వాటితో పాటుగా మీకు ప్రతిరోజు గ్రాండ్ టెస్టులతో మీరు జీకేలో పర్ఫెక్షన్ అనే విధంగా మీకు చేయడం జరుగుతుంది అనమాట. ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు టెస్ట్ సిరీస్ మీకు లభిస్తుంది. ప్రతి సండే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఫ్రీగా అందరికీ రాసుకోవాల్సిన విధంగా ప్రతి సండే కంపల్సరీ ఒక ఎగ్జామ్ మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. కాబట్టి మన యాప్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు కంపల్సరీగా మన యొక్క టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. మరి చూస్తే ఇక్కడ మొత్తం మనకు 5 రకాల జాబ్స్ ఉన్నాయి కదా. గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది, ఓకేనా. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంది, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంది, స్టేషన్ మాస్టర్ ఉంది. దీంట్లో చూస్తే గూడ్స్ ట్రైన్ మేనేజర్కు స్కిల్ టెస్ట్ అవసరం లేదు, ఓకేనా. సో స్కిల్ టెస్ట్ మనకు అవసరం లేదు. మరి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు మనకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అవసరం ఉంది. అదే మాదిరిగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కు కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మరి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కు టైపింగ్ టెస్ట్ ఏం అవసరం లేదు, ఇక్కడ మనకు అవసరం లేదనమాట. మరి స్టేషన్ మాస్టర్కు ఇక్కడ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉండదు, కానీ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్కు ఏమీ థర్డ్ స్టేజ్ ఏం లేదు. స్టేజ్ 1 అయినా స్టేజ్ 2 అయినా కంపల్సరీగా సేమ్ ఉంటుంది. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో కామన్ ఫర్ ఆల్ పోస్ట్, ఏ పోస్ట్ అయినా సరే అందరికీ కామన్ సిలబస్, కామన్ ఎగ్జామ్ ఉంటుంది. కాకపోతే స్టేజ్ 3లో ఇక గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కానీ ఎటువంటిది అవసరం లేదు, అడిగే ఓవర్. అయితే ఇక్కడ స్కిల్ టెస్ట్ ఎవరికి అవసరం అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అదే మాదిరిగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మరియు స్టేషన్ మాస్టర్ అయితే మాత్రం వీళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉండదు, కానీ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు టైపింగ్ మార్కులు, ఇక్కడ మనకు టైపింగ్ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ఎగ్జామినేషన్లో మనం టైప్ చేస్తే సరిపోతుంది అనమాట. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. మరి వేకెన్సీ పరంగా చూస్తే ఏ జోన్కి అప్లై చేసుకోవాలో, ఎందుకు అప్లై చేసుకోవాలో మీరు గమనించినట్లయితే ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూస్తే చెన్నై జోన్లో 155 వేకెన్సీస్ ఉన్నాయి. మరి సికింద్రాబాద్ జోన్లో ఓన్లీ 25 మాత్రం ఉన్నాయి. బెంగళూరు జోన్లో 51 మాత్రమే ఉన్నాయి.
అంటే దీని పరంగా చూస్తే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్ట్ సూపర్వైజర్ 155 జాబ్స్, టాప్ జాబు, స్కేల్ 6 జాబు, మంచి శాలరీ కూడా ఉంటుంది, ఆఫీసులోని జాబ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది. స్టేషన్ మాస్టర్ తీసుకుంటే చెన్నైలో కేవలం 8 మాత్రం ఉన్నాయి, సికింద్రాబాద్ 10 ఉన్నాయి, బెంగళూరు 116 మాత్రం ఉన్నాయి. ఇక్కడ 5 మంది తక్కువ ఈసారి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ చూసినట్టయితే చెన్నై జోన్ 9 ఉన్నాయి, సికింద్రాబాద్ అత్యధికంగా 288 ఉన్నాయి, బెంగళూరు జోన్ 237 ఉన్నాయి. అయితే ఈ యొక్క ట్రైన్ గూడ్స్ మేనేజర్ మాత్రం శాలరీ ఎక్కువగా ఉంటుంది. మనకు లెవెల్ 5 అయినప్పటికీ శాలరీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ చూస్తే చెన్నైలో 116 జాబ్స్ ఉన్నాయి, సికింద్రాబాద్ 141 ఉన్నాయి, బెంగళూరు 88 ఉన్నాయి. మరి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూస్తే ఇక్కడ చెన్నైలో 95 ఉంటే సికింద్రాబాద్ 14 ఉన్నాయి, బెంగళూరు 4 మాత్రం ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం ఆల్మోస్ట్ అన్ని కూడా ఒకే రేంజ్లో ఉన్నాయి. చెన్నైలో 436 ఉన్నాయి, మన సికింద్రాబాద్ 478 ఉన్నాయి, బెంగళూరు జోను 496, అంటే ఆల్మోస్ట్ ఒకే రేంజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే, నేను ఏం చేయాలంటే సికింద్రాబాద్ జోన్ అనేది పెద్ద జోను, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఎక్కువ పోస్టులు గూడ్స్ ట్రైన్ మేనేజర్. ఒకవేళ మాకు గూడ్స్ కార్డ్స్ వద్దనుకున్న వాళ్ళు ఈ జోన్కి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి గమనించండి, నేను ఇక్కడ చీఫ్ కమర్షియల్ ఇక్కడ 150, 155 ఉన్నాయి, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ దీన్ని పెట్టుకొని సెకండ్ ప్రిఫరెన్స్ నేను సికింద్రాబాద్ పెట్టుకుంటా అంటే కుదరదు. మీరు ఒకే జోన్ చూజ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు చూజ్ ఏదర్ చెన్నై జోన్, ఆ సికింద్రాబాద్ జోన్ ఆర్ బెంగళూరు జోన్. మీరు ఒక్క జోన్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి మీరు ఒకవేళ నా స్టేట్లో ఉండాలి, నేను జాబ్ కొట్టగలను అనుకుంటే మాత్రం సికింద్రాబాద్ జోన్ అప్లై చేసుకోండి. ఇక్కడ కూడా మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ మనకు 288 జాబ్స్, ఇది చాలా మంచి జాబ్స్ ఉన్నాయి. మరియు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 141 ఉన్నాయి. ఇట్లా మీరు వెళ్ళిపోండి. ఒకవేళ నేను ఇక్కడే రావాలనుకుంటే, నాకు ఇది కొంచెం రిస్కీ జాబు, శాలరీ నాకు ఇది ఎక్కువ రాకోకుండా నాకు పర్లేదు అనుకుంటే, నాకు ఆఫీస్ పరంగానే కావాలనుకుంటే అప్పుడు మీరు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్ట్ సూపర్వైజర్ 155 ఉన్నాయి, మరియు టైపిస్ట్ ఇక్కడ 169 ఉన్నాయి, సీనియర్ క్లర్క్ 195 ఉన్నాయి. ఇది అన్ని కూడా మంచి జాబ్సే, ఆఫీస్లో కూడా మనం కూర్చొని చేసుకోవచ్చు. ఇది మీరు చూస్ చేసుకుంటే అత్యద్భుతంగా మీకు ఉంటుంది. లేదు ఇది కూడా నాకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, సినిమా కూడా కాంపిటీషన్ ఎక్కువ అనుకుంటే బెంగళూరు కూడా మీరు పోవచ్చు. సో దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే, మీకు ఏది అనుకూలంగా ఉంటుందో, నాకు ఓన్లీ ఆఫీస్ పరంగా ఉంటే చాలనుకుంటే గో ఫర్ చెన్నై జోన్, లేదు నాకు హోమ్ స్టే నాకు ఇక్కడే కావాలి అనుకుంటే సికింద్రాబాద్ జోను, లేదు నాకు ఏదో ఎక్కడుంటే నాకేం లే నాకు జాబ్ కావాలి అనుకుంటే గో ఫర్ బెంగళూరు జోన్. సో దట్ యువర్ మీ యొక్క అంచనాన్ని బట్టి మీరు ఏది బాగా అయితే ఉంటుందనుకుంటారో దాన్ని బట్టి మీరైతే చూజ్ చేసుకోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి మీకు వద్దు. మీరు ఒక నిదానంగా ఆలోచించుకొని మీ యొక్క పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసుకొని, జాబులు ఎవరైనా కూడా వాళ్ళు చూసుకొని, జాబులు చూసుకొని మీకు ఏది బాగుందంటే మాత్రం అది చూసుకోండి. అయితే మీరు గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ లోకల్ అను నాన్ లోకల్ అంటే ఏముండదు. మీరు ఏ జోన్ అయినా ఇండియాలో ఏ జోన్లో అయినప్పుడు మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎవరు మీరు క్వశ్చన్ చేయరు. కాబట్టి అయితే చూజ్ చేసుకుంటే ఒకటే జోన్ మీరు చూజ్ చేసుకోవాలి, ఏదర్ చెన్నై జోన్ ఆర్ సికింద్రాబాద్ జోన్ ఆర్ బెంగళూరు జోన్. సో ఈ మూడైనా వేరే లేవా, ఎస్ ఎక్కడైనా సరే మీరు పోవచ్చు. ఆల్ ఇండియా లెవెల్లో మీరు ఏ జోన్ అయినా మీకు సెలెక్ట్ చేసుకుని ఎక్కడ పోయి జాబ్ రాసుకోవచ్చు, మీకు జాబ్ అక్కడే వస్తుంది. అయితే సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏది కావాలో మీరు చూజ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కొరకు, మరి మోర్ ఇన్ఫర్మేటివ్ కొరకు మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ గంట కూడా కొట్టేసుకోండి. మీకు క్రమం తప్పకుండా మనకి వీడియోస్ అయితేనేమి, మరి మీకు పీడిఎఫ్లు అయితేనేమి మీకు పంపిస్తూ ఉండాలంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ని మీరు జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్ జాయిన్ కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే, మన యొక్క నెంబర్ ఉంది కదా 8688080802కి మీకు యాడ్ మీ రైల్వే గ్రూప్ని పెడితే మీరు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో చాలామంది మనకు టర్నింగ్ పాయింట్కు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కొరకై బ్యాచ్లో జాయిన్ కావడం జరిగింది. మీరు కూడా మనకి బ్యాచ్లో జాయిన్ కండి. ఖచ్చితంగా జాబ్తో వెళ్ళిపోయిన కృతజ్ఞతలతో మీరు రండి. ఖచ్చితంగా మేము మీతో చేర్చి కలుపుతాం, అందుకని జాబ్ సాధిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.